అబ్బా ఎన్నొద్దులు ఎన్నొద్దులు ఆయే సార్ మాట్లాడక లేకో మాట అంటుండు మనకే పాల్సారు సార్ ఆలోచనలు మాటల గురించి మన అందరికి ఎరికేనాయే అట్లా ఏదో ఓ సందర్భంలో సార్ మాట్లాడిన మాటలు విని ఆయన ఐడియాని కాపీ కొట్టినట మన సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి అదేందో చూద్దాం పాండ్రి. మన తెలంగాణ జనాల కోసం కేఏ పాల్ సారు షానొద్దులకు ముందుకొచ్చి ఏమో చెప్తా అంటుండు. ఇందాం రారి. చెప్పురు సారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 29, 2024లో నా పక్కన కూర్చొని గ్లోబల్ పీస్ సమిట్ గురించి ఏమన్నాడో వినండి. శ్రీ రేవంత్ రెడ్డి జీ, I'm inviting you to Global Summit organized by Dr. K.A. Pal in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. Thank you. అవును పిలిచిండు. ఇప్పుడు ఏమైంది సార్ మళ్ళా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నా సమిట్ ఐడియాలన్నీ కాపీ కొట్టేసి భారత్ సమిట్ అని పేరుతో ఆయన నిన్న మొన్న సమిట్లు పెట్టాడు. ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఒక్క బిలియనర్ వచ్చాడా, ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? 100 కోట్లు వేస్ట్ చేసి ఆగరో ఇదా భారత్ సమిట్ వెనకాలన్న కథ. మరి రాహుల్ గాంధీని కూడా పిలిచిండు కదా సార్, దానికి ఏమంటారు? రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. ఒక బౌన్సర్ లాగా ఆయన చుట్టూ తిరిగాడు, కానీ ఎయిర్పోర్ట్ లో ఒక ముఖ్యమంత్రిలా బిహేవ్ చేశాడా? చూస్తుంటే పాల్ సార్ చెప్పినట్టే జరుగుతుండే కదా సీఎం సార్ రాహుల్ గాంధీ వెనుక. ఇప్పుడు మొత్తం మీద పాల్ సార్ చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి కేఏ పాల్ ఐడియాని కాపీ కొట్టిండు. పోనీ కొట్టినా కూడా ఖర్చు తప్ప ఆడ పని జరిగింది ఏం లేదు. ఖాళీ కుర్చీలు తప్ప పనికొచ్చేటోళ్ళు ఒక్కరు కూడా రాలే ఆ మీటింగ్కు. మరెందుకు ఇసొంటి మీటింగులు పెట్టుకుంటా అట్టిగా పైసలు కరావు? దీని మీద యావత్ తెలంగాణ పబ్లిక్ ఆలోచన చేయాలి, మాట్లాడాలి, ఈ వీడియో అందరికీ తెలిసేటట్టు షేర్ చేయాలి అంటుండు. మరి నిజంగానే సీఎం సారు పాల్ సార్ ఐడియాని కాపీ కొట్టిండా? ఇంట్లో ఎంత దాకా నిజం ఉంది? ఓ దిక్కు పాల్ సార్ ఏమో బల్ల గుద్దినట్టు నేను మాట్లాడిందే నిజం అంటుండు. మరి ఈ వీడియో చూసినాకనైనా రేవంత్ రెడ్డి సార్ రియాక్ట్ అవుతాడా కాడా? ముందు చూద్దాం ఇక.